హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎండాకాలంలో నా ఈవినింగ్ రొటీను. ఎండాకాలం మొదలైనాక ఈవినింగ్ రొటీన్ అనేది అసలు చూపించలేదు. ఈరోజైతే ఈ వీడియో తీస్తున్నాను. ఎండాకాలంలో సాయంత్రం ఫస్ట్ చేసే పని ఇంకా అరుగుల మీద మెట్ల మీద నీళ్ళు అయితే చల్లటం. ఈ మెట్లు అరుగులు అన్నీ బాగా కాలిపోతున్నాయి. ఇంకా బయట మనం కూర్చోవాలంటే కూర్చోలేము. ఇలా నీళ్లు చల్లితేనే మనం కూర్చోగలుగుతాం. ఇంకా ఇప్పుడు ఒక్కసారి నీళ్లు చల్లితే పర్వాలేదు, చల్లగానే ఉంటున్నాయి. ఇంకా ఎండలు బాగా వస్తాయి చూడండి, అప్పుడైతే ఒక్కసారి నీళ్లు చల్లినా సరే మళ్ళీ ఈ మెట్లు అనేవి కాలుతానే ఉంటాయి. 2 సార్లు నీళ్లు చల్లాల్సి వచ్చింది. అరుగులు చల్లగా కూల్గా ఉండటానికి నీళ్ళు అయితే చల్లాను. ఇప్పుడు నీళ్లు చల్లాను కదా, ఇంకా అరుగులు మెట్లు మాత్రం బాగా చల్లగా ఉంటాయి. సాయంత్రం చల్లటి గాలికి బయట కూర్చున్నామంటే చాలా హాయిగా అనిపించింది. ఇంట్లో ఎన్ని కూలర్లు ఉన్నా ఏసీలు ఉన్నా బయట నుంచి వచ్చే గాలికి ఇంకేవి సరిపోవు కదా. మధ్యాహ్నం పడుకొని టీవీలు చూస్తా కూలర్ పెట్టుకుంటాము. ఇంకా దీంట్లో కూడా ఇదిగోండి కిటికీ వైపుకి వేసుకుంటాము. టీవీ అనేది ఇటు ఎదురుగా ఉండిద్ది కదా, ఇంకా టీవీ చూస్తా పడుకోవటానికైతే దీంట్లో ఇటువైపుకి వేసుకుంటాము. ఇంకా అవన్నీ అయితే సర్దేస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం మనం పడుకున్నప్పుడు బెడ్షీట్ అనేది ముడతలుగా వచ్చిద్ది, నలిగిద్ది. ఇంకా అదైతే సరి చేసి అయితే వేస్తున్నాను. ఉదయం పూట సరి చేసి వేసుకోవాలి, మళ్ళీ మధ్యాహ్నం సరి చేసి వేసుకోవాలి. 2 సార్లు ఇంకా బెడ్షీట్ నీట్గా సరి చేయాల్సిందే. లేదనుకోండి ముడతలు ముడతలుగా ఉంటుంది, అసలు చూడటానికి నీట్గా అనిపించదు. కూలర్ అయితే పడుకునేటప్పుడు కొంచెం ముందుకు పెట్టుకుంటాము, మంచం దగ్గరలోకి పెట్టుకుంటే గాలి అనేది బాగా వచ్చిద్దని. మేమైతే ఎలాగలా అడ్జస్ట్ అవుతాం, కానీ నవీన్ మాత్రం కూలర్ దగ్గర పెట్టుకోవాల్సిందే. కూలర్ దగ్గర పడుకుంటాడు. పిల్లల పాపం మధ్యాహ్నం స్కూల్ నుంచి ఎండలో వస్తారు కదా, వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి 1:30, 1 అలా అయింది. ఆ ఎండకు పడి వచ్చి ఇంకా కూలర్ అనేది దగ్గర పెట్టుకొని పడుకుంటాడు. అప్పుడు కూలర్ గాలి చల్లగా వచ్చిద్ది కదా, వాళ్ళకు కూడా ఇంకా హాయిగా అనిపించిద్ది. ఇంకా కూలర్ కూడా ఒక పక్కకైతే పెట్టేశాను. ఇంకా పిల్లల స్కూల్ బ్యాగులు కూడా ఇంకా ఒక మూలనైతే పెడతాను. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎగ్జామ్స్ ఉన్న బుక్స్ వాడికి చిన్న బ్యాగులో తీసుకొని వెళ్తున్నాడు. ఇంకా మరిన్ని బుక్స్ ఏమో అదిగోండి ఆ పెద్ద బ్యాగులో అయితే ఉన్నాయి, అది కూడా ఒక పక్కనైతే పెట్టేశాను. అర్మార్లో ఖాళీ ఉండదు, చాలా తక్కువ అర్మార్లు ఉన్నాయి కదా మాకు, అర్మార్లో ఎక్కువ ప్లేస్ ఉండదు. అందుకనే మంచం కింద కానీ ఇంక ఇలా పక్కన మూలన కానీ అయితే పెట్టి ఉంచుతాను. ఉన్న దాంట్లోనే నాకు చేతైనంత వరకు నీట్గా ఉంచుతాననే అనుకుంటున్నాను. చూసేవాళ్ళు మీరైతే చెప్పాలి. ఇంకా మధ్యాహ్నం అన్నం తిని ఇంకా వంటగదిలో ఎదుకోండి అన్నం గిన్నెలు కూర గిన్నెలు అన్నీ గ్యాస్ బండ మీద పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే వాటిని అయితే సర్దుతున్నాను. అన్నం అయితే మిగలలేదు, ఇంకా కడగాల్సినవి అన్నీ టబ్లో పడేశాను. కూర అయితేనేమో ఈరోజు కాకరకాయ కూర చేశాను, పెరిగేసి కాకరకాయ కూర చేశా. ఈ కూర అంటే మా ఆయనకు చాలా ఇష్టం. మా పిల్లలకైతే అస్సలకి ఇష్టం ఉండదు, అస్సలకి ఇష్టం కాదండి, ఈ కూర అసలుకి తినరు. నేనైతే తింటాను. ఎక్కువ పెరిగేసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది, చేదుగా ఉండదు. పెరిగేస్తాం కదా, చేదు అనేది విరిగిపోయిద్ది. ఇంకా కూర కొంచెం ఎక్కువే ఉంది, తీసి అయితే గిన్నెలో పెట్టాను. మాకైతేనేమో పప్పు ఉంది, పప్పు మిగిలింది. పప్పు ఏమో ఫ్రిడ్జ్లో పెట్టేశా. నిన్న పప్పు వండాను కదా, పప్పు చాలా మిగిలింది. ఇంకెందుకు దాన్ని వేస్ట్ చేయటం అని ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా మధ్యాహ్నం వేసుకున్నాం. సాయంత్రానికి కూడా మాకు పప్పు అయితే ఉంది. కాకరకాయ కూర ఫ్రిడ్జ్లో పెడదామా అర్మార్లో పెడదామని ఆలోచిస్తున్నా. ఎందుకంటే ఎండాకాలం కదా, పెరిగేసి వండాను, వాసన వచ్చిద్దా బాగుంటుందా అని చెప్పేసి అర్మార్లోనే పెట్టాను. ఎందుకంటే కూర మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్లో పెరిగేసాను కదా, వాటర్ కూడా ఎక్కువ పోయలేదు, ఇంకా వాసన రాదులే అని చెప్పేసి అర్మార్లోనే పెట్టాను. ఇంకా గ్యాస్ బండ మీద ఉన్న గిన్నెలు అయితేనేమో ఒకటేమో టీ గిన్నె, ఒకటేమో పాల గిన్నె. పాలు ఉదయం పోపించుకుంటున్నాం కదా, తోడైతే వేయలేదు. ఉదయం కాగబెట్టి ఇంకా పక్కన పెట్టేశాను. ఉదయాన్నే తోడేసామనుకోండి, మేము వాడుకునేది రేపొద్దుటికి పెరుగు పుల్లగా ఉండిద్ది కదా, తినాలనిపించదు. అందుకనే సాయంత్రం పూట తోడేస్తున్నా. కాగబెట్టి ఉంచుతున్నా కదా, పాలు బాగానే ఉంటాయి, ఎరగట్లేదు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టట్లేదు, బయటే ఉంచుతున్నాను. పాలు వేడి చేసి అయితే ఇంక ఇప్పుడు తోడేయాలి. ఇంక ఇదైతేనేమో టీ గిన్నె, టీ వేడి చేస్తున్నాను. ఇంకా ఉదయం సాయంత్రం 2 పూటలు అయితే టీ తాగుతాను. 2 పూటలకు కలిపి ఇంకా ఒక్కసారే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి టీ బాగానే ఉంటున్నాయి. ఒక్కళ్ళమే 2 పూటలు పెట్టుకోవాలంటే విసుగ్గా అనిపించిద్ది. ఇంకా అలవాటు అయిపోయింది. నేను ఇంకా ఆ టీయే వేడి చేసుకొని తాగుతాను. మరీ బాగా ఎండలు వస్తాయి చూడండి, అప్పుడైతే పాడైపోతాయి. కానీ ఇంకా ఆ ఎండలకు కూడా సాయంత్రం పూట అసలు తాగాలనిపించదు. ఇంకా బయట చల్లటి గాలికి వచ్చి అయితే ఇంక ఇదిగోండి ఈ మెట్ల మీద కూర్చున్నాను. మెట్ల మీద కూర్చొని అయితే టీ తాగుతున్నా. మెట్లు కూడా కాలుతున్నాయి. మెట్ల మీద నీళ్లు పోసినట్టయితే బాగుండేది, ఈ మెట్లు కూడా కాలిపోతున్నాయండి. బయట వరండా ఉంది కదా, అది కూడా కాలిపోతుంది. అటు ఇటు తిరుగుతున్నాం కదా చెప్పులు లేకుండా, కాళ్ళు కాలుతున్నాయి. మెట్ల మీద అరుగుల మీద నీళ్లు చల్లాను కదా, అవి అయితే మాత్రం బాగా చల్లగా ఉన్నాయి. చల్లటి గాలి కూడా వస్తుంది. టీ తాగేసి ఇంకా బట్టలన్నీ తీస్తున్నాను. గొంతులో ఆరేస్తే కొన్ని బట్టలు ఆరట్లేదని చెప్పాను కదా,
ఇంకా అందుకని కొన్ని బట్టలైతే ఇటువైపున ఆరేస్తున్నా. చాలామంది కామెంట్లో నన్ను అడిగేది, భోషానం బయట పెట్టారేంటి, భోషానం బయట పెట్టారేంటి అని అడుగుతున్నారండి. చాలామంది అడుగుతూనే ఉన్నారు. వాళ్ళ కామెంట్స్లో నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను. అది మాది కాదండి, అందుకనే బయట పెట్టాము. మాదైతే ఇంట్లోనే ఉంచుకుంటాం కదా, లక్ష్మీదేవిని ఎవరు బయట పెట్టరు కదా. అయినా అంత పెద్ద బరువున్న దాన్ని ఇంక ఇంట్లోకి తీసుకెళ్ళాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇటువైపున గొంతులోనేమో పలుచగా ఉన్న బట్టలు అయితే ఆరేస్తాను. ఇంకా బట్టలు మొత్తం తీసైతే ఇంట్లో కుర్చీలు అయితే పెట్టాను. తర్వాత మడతేయొచ్చు, ఇంకా తర్వాత ఇంట్లో పని చేసుకోవచ్చులని. కొంచెం ఎండగానే ఉంది, ఇంక ఎండలో పని చేయాలనిపించట్లేదు. అందుకనే బయట చల్లటి గాలికైతే కాసేపు బయట కూర్చున్నాను. మా ఇంటి దగ్గర వాళ్ళందరూ కూర్చుంటారు, ఎవరింటి ముందు వాళ్ళు కూర్చుంటారు. ఒక్కొక్కసారి అయితే అందరం కలిసి ఒకేసాట కూర్చుంటాము. ఎలా వీలుగా ఉంటే అలా కూర్చుంటూ ఉంటాము. ఇటువైపున మాకైతే 4:30 అయిందంటే మాకు అరుగుల మీద మెట్ల మీద బాగా నీడొచ్చుద్ది. కాకపోతే ఎండావిరి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఎండ బాగా కాసింది. బయట చల్లటి గాలి కూర్చుంటే మాత్రం భలే హ్యాపీగా హాయిగా అనిపించిద్ది అనుకోండి. బాగా రిలాక్స్గా ఉంటుంది. ఎంత మనం కూలర్లు ఏసీలు వేసుకున్నా కానీ ఈ గాలికి మాత్రం సరిపోవు. ఇంట్లో పని అనేది 6కి మొదలు పెడుతున్నాను. ఎందుకంటే ఎండ ఎక్కువగానే ఉంటుంది. 6 అయినా సరే కొంచెం ఎండగానే ఉంటుంది కదా. అందుకని చెప్పేసి 6 గంటలకే పని మొదలు పెడుతున్నాను. ఇంకా నవీన్ కూడా 6 గంటలకు ఆడుకొని ఇంటికి వస్తాడు. వాడు ఇంటికి వచ్చి ఏదో ఒక స్నాక్స్ తింటాడు కదా. ఇంకా తిన్న తర్వాత అంట్లు కడగటం ఆ పనులు అయితే చేస్తాను. ఇంకా అన్నీ సర్ది పెట్టాను కదా, ఎక్కడ మొత్తం సర్ది పెట్టేశాను. బట్టలు తీసాను, అంట్లు టబ్బులో పడేసాను, టీ తాగేశాను. ఇంకా చిన్న చిన్న పనులు మొత్తం అయిపోయినాయి కదా. ఇంకా అంట్లు కడగటాలు, కసులు ఊడ్చుకోవటాలు ఈ పనులే కదా. 6 గంటలకైతే ఇంక ఈ పని మొదలుపెట్టాను. ముందైతే బయట కసులు ఊడుస్తున్నా, బయట వరండా అవైతే ఊడుస్తున్నాను. ఇంక ఇక్కడ కూడా నీళ్లు చల్లాలి. బాగా ఎండగా ఉండి కాళ్ళు కాలుతున్నాయి అటు ఇటు తిరుగుతుంటేనే. కసు ఊడుస్తుంటే కూడా కాళ్ళు కాలుతున్నాయి. అదిగాక ఇలా ఎండగా ఉన్నాయి అనుకోండి, మనకు కాళ్ళు కాలటమే కాదు, ఎండ ఆవిరనేది ఎక్కువగా వచ్చిద్ది. నీళ్లు చల్లామనుకోండి బాగా చల్లటి గాలి వచ్చిద్ది. చాలా చల్లగా కూల్గా ఉంటుంది. మంచం వేసుకొని ఇక్కడ కూర్చున్నామనుకోండి అసలు ఎంత చల్లగా హాయిగా అనిపించిద్దో. కాకపోతే సాయంత్రం 7 అలా అయిందనుకోండి దోమలు ఉంటున్నాయి ఎక్కువగా. అందుకని ఇప్పుడైతే మంచం అయితే వేయట్లేదు. ఏ కాలమైనా సరే దోమలు మాత్రం పోవట్లేదండి. దోమలు ఎక్కువగా ఉంటున్నాయి. బయటైతే కసులు ఊడ్చేసాను. ఇంక ఇదిగోండి నీళ్ళు అయితే చల్లుతున్నాను. వరండా మొత్తం నీళ్ళు చల్లామనుకోండి బాగా చల్లగా ఉంటుంది. పిల్లలు కూడా అటు ఇటు తిరిగినా వాళ్ళకు కూడా కాళ్ళు కాలవు. ఇంకా ఒకేసారి డాబా మెట్ల మీద కూడా నీళ్ళు చల్లుతున్నాను. ఈ మెట్ల మీద కూడా కూర్చుంటాము ఎక్కువ శాతం. మెట్లు అనేవి కొంచెం హైట్గా ఉంటాయి, కూర్చోడానికి బాగుంటుంది. ఏమన్నా తింటా సాయంత్రం పూట టీలు అవి తాగుతా ఇక్కడే కూర్చుంటాము. బయట మెట్ల మీద కూర్చోలేం కదా, అంతా బజారు ఓపెన్గా ఉంటుంది. తింటా బయట కూర్చోలేం కదా, అందుకని తింటా మాత్రం ఇక్కడ ఈ డాబా మెట్ల మీద అయితే కూర్చుంటాము. ఎండాకాలంలో ఇలా సాయంత్రం అయితే చాలు, ఇంకా బయట మొత్తం నీళ్లు చల్లటం, మొక్కలకి నీళ్లు పోసుకోవటం, ఇంక ఈ పనే ఎక్కువ ఉంటుంది. గోడ పక్కన మొక్కలైతే వేసాము. ఇంకా ఆ మొక్కలకు కూడా రోజు మార్చి రోజు నీళ్ళు అయితే పోస్తాము. ఇంకా ఉదయమైనా సాయంత్రమైనా మధ్యాహ్నమైనా ఎప్పుడైనా సరే మనకు అంట్లు కడుక్కుంది తప్పదు. ఎన్నిసార్లు కడిగినా ఈ అంట్లు అనేవి వస్తూనే ఉంటాయి. ఉదయం అయితే కడిగేశాను, ఉదయం ఒక్కసారే కడిగాను. ఇంక ఇదిగోండి ఇప్పుడైతే మళ్ళీ రెండోసారి కడుగుతున్నాను. ఈ మధ్య అంట్లు అనేవి 2 సార్లే కడుగుతున్నాను. అంతకుముందు అయితే 3 సార్లు కడిగేదాన్ని. ఉదయాన్నే ఒకసారి అంట్లు కడిగేదాన్ని, టిఫిన్ తిన్న తర్వాత ఒకసారి కడిగేదాన్ని, మళ్ళీ సాయంత్రం పూట కడిగేదాన్ని. ఈ మధ్య మాత్రం 2 సార్లే కడుగుతున్నాను. ఉదయం ఎక్కువ శాతం పిల్లల టిఫిన్ తిన్న తర్వాత అన్ని అంట్లు ఒకేసారి కడిగేస్తున్నాను. ఇంకా ఎప్పుడో ఒకసారి ఉదయాన్నే కడగటం. ఈ ఎండకి కొన్ని అంట్లు రుద్దుతా ఉన్నానా, అవి ఎండిపోతూ ఉన్నాయి. ఇంకా కొన్ని అంట్లు రుద్దుకొని ఇంకా అవి కడిగి టబ్బులో వేసుకోవటమే. 4-5 అంట్లు రుద్దేటప్పటికి మళ్ళీ ఇంకా అంట్లు అనేవి ఎండిపోతున్నాయి. అందుకని ఇంకా వాటర్ తీసుకొని మొత్తం అయితే కడిగాను. ఇంకా అంట్లు కడగంగానే ఇల్లు అయితే కసువులు ఊడుస్తున్నాను. బయట అయితే కసువులు ఊడ్చి నీళ్లు చల్లాను కదా, ఇంకా బయట ఊడవలసిన అవసరం అయితే లేదు. ఇంక ఇంట్లో ఒక్క చాటే ఊడుస్తున్నాను. వంటగదిలో ఇందాక గ్యాస్ పొయ్యి ఎదిరించాను కదా, గ్యాస్ పొయ్యి మీద ఉన్న వస్తువులన్నీ సర్దేశాను. ఇంకా అప్పుడు అన్నం మెతుకులు అవన్నీ పడ్డాయి. అవన్నీ ఎదిరించేటప్పటికి మొత్తం వంటగది నిండా డస్ట్ పడ్డది. ఇంకా అదైతే కసువు ఊడుస్తున్నాను. మన ఇంట్లో కసువు అనేది ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే వంటగదిలో ఉంటుంది. మాకు వంటగది కూడా సపరేట్గా ఉండదు కదా, మొత్తం కలిసే ఉంటుంది కదా. ఇంకా అందుకని ఎక్కువ శాతం మొత్తం క్లీన్ చేస్తాను. సపరేట్గా వంటగది క్లీన్ చేసుకోవటం ఇంకా అలా అయితే ఏముండదు. మొత్తం కసువులన్నీ ఇంకా ఒక గది తర్వాత ఇంకోటి అలా ఊడ్చుకుంటూ వస్తాను. సాయంత్రం 6 లోపు ఇల్లు కసువులు ఊడవాలంటారు. ఇంక ఇప్పుడు ఎండలు ఎక్కువగానే ఉన్నాయి కదా, 6 అయినా కూడా ఎండ అంతగా ఏం ఉండట్లేదు. అందుకని చెప్పేసి ఇంక 6 తర్వాతే కసువులు ఊడ్చాను.
ఇంకా బట్టలు అయితే మడతేసి సర్దుకుంటున్నాను. బట్టలు మడతేసేటప్పటికి చీకటి పడ్డది. ఇంకా సాయంత్రం టీవీ అవి చూస్తా, సీరియల్ కానీ ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ చూస్తా అయితే బట్టలు మడతేసుకుంటాను. ఈ పనులన్నీ చేసి లాస్ట్లో బట్టలు మడతేస్తాను. ఎందుకంటే టీవీ దగ్గర కూర్చొని టీవీ చూస్తా ఈ పనులు చేసుకోవచ్చు కదా, అందుకోసం. ఇంకా బట్టలు తీసిన వెంటనే కుర్చీలు వేసి ఒక పక్కనైతే పెడతాను. బట్టలన్నీ అయితే మడతేసాను. మడతేసేటప్పుడే ఎవరి వాళ్ళకి పెట్టేస్తాను. ఎందుకంటే సర్దుకోవడానికి ఈజీగా ఉండిద్ది కదా, అందుకోసం. కబోర్డ్లో కూడా ఎవరి బట్టలు వాళ్ళకే పెట్టేస్తాను. నవీన్కి, మా అమ్మాయికి, నా బట్టలు నాకు, ఎవరి వాళ్ళకి పెట్టేస్తాను. బట్టలు మొత్తం ఈ 2 అరల్లోనే పెట్టేస్తాను. అందుకనే బట్టలు పెట్టడానికి ఇరుకిరుగ్గా అనిపించిద్ది. చిన్న అరలో ఎక్కువ ప్లేస్ లేదు. ఉన్న వాటిలోనే అడ్జస్ట్ చేసుకొని నీట్గా సర్దుకుంటాను. మరిన్ని బట్టలు పెట్టాలంటే అసలు పెట్టాతి కాదు. చినిగిపోయినాయి, పాతవి అయిపోయినాయి అన్నీ తీసేసి ఇంకా కొత్తవి అవి పెట్టడం, ఇంకా అలా అడ్జస్ట్ చేసి సర్దుతూ ఉంటాను. ఇంకా బియ్యం అయితే కడిగాను. బియ్యం కడిగేసి ఎసురు పోసి అయితే ఇంకా పక్కన పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి ఒక అరగంట సేపు నానబెట్టామనుకోండి, ఇంకా బియ్యం బాగా నానతాయి. అన్నం కూడా బాగా పొడి పొడిలాడుతూ మెత్తగా ఉంటుంది. ఈలోపు నేను ఇంకా ఏం చేస్తానంటే టీవీలో సీరియల్ నచ్చితే చూస్తాను. లేదనుకోండి బయట కూర్చుంటాను ఒక అరగంట సేపు. ఎప్పుడు ఖాళీ టైం దొరికితే అప్పుడు బయటకు వెళ్ళటం, బయట మెట్ల మీద కూర్చోవటం. ఎండాకాలంలో నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.